అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన కబ్జాలు ఏవైతే ఉన్నాయో మరి వాటిపై అధికారులు బాగా సీరియస్ అయితే ఉన్నారు. మరి ఆ కబ్జాలు ఏవైతే ఎక్కడెక్కడైతే చేసిండో మరి వాటిని ఒక్కొక్కటిగా అధికారులు కూలగొడతా ఉన్నారు, కూల్చివేస్తా ఉన్నారు. మనం గతంలో చూసుకున్నట్టయితే కాలేజీ వద్ద నిర్మించిన ప్రహారీ గోడలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, భవనాలు కానీ అక్రమంగా ఏదైతే ప్రభుత్వ ల్యాండ్ లో నిర్మించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అధికారులు కూలగొడతా ఉన్నారు. మరి ఒక్కొక్కటిగా మల్లారెడ్డికి షాకిస్తా ఉన్నారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత షాకుల మీద షాకులు మాజీ మంత్రి మల్లారెడ్డికి తలుగుతా ఉన్నాయి. అయితే అలాంటిదే మరోటి జరిగినట్టు తెలుస్తా ఉన్నది. మళ్ళీ ఒక షాక్ కలిగినట్టు తెలుస్తా ఉన్నది మల్లారెడ్డికి. అయితే ఒక ప్రహారీ గోడను ప్రభుత్వ అధికారులు కూలగొట్టినట్టు ఒక ప్రధానమైన వార్త కనబడుతూ ఉన్నది. ఒక్కసారి మనం చూసినట్టయితే మల్లారెడ్డికి మరో షాక్. మేడ్చల్లో పెద్ద చెరువును కబ్జా చేసి నిర్మించిన ప్రహారీ కూల్చివేత ఇక్కడ కనబడతా ఉన్నది కదా. జేసీబీ సహాయంతో ఏదైతే మేడ్చల్ వద్ద పెద్ద చెరువును, అంటే గతంలో మనం చూసినాం చెరువుల్ని కొండల్ని కూడా కబ్జా చేసిండు మల్లారెడ్డి అని చెప్పేసి ఒక ఆరోపణలు ఉండే. వాటి మీద మరి గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, మరి ఆ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి మంత్రి కాబట్టి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులు కొంచెం మల్లారెడ్డిని ఫోకస్ చేసినట్టు కనబడతా ఉన్నది. మల్లారెడ్డి ఎక్కడెక్కడైతే అక్రమంగా నిర్మించిండో ఆ వాటిని అన్నిటిని ఒక్కొక్కటిగా అధికారులు కూలగొడతా ఉన్నారు. అట్లానే పెద్ద చెరువు కబ్జా చేసిండు, అక్కడ ప్రహారీ కూడా నిర్మించిన మల్లారెడ్డిది జేసీబీ సహాయాలతో అధికారులు మొత్తం కూల్చేయడం జరిగింది. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం బొమ్మరాజ్పేట గ్రామంలోని పెద్ద చెరువు బంఫర్ జోన్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి నిర్మించిన ప్రహారీ గోడలను అధికారులు కూల్చివేశారు. గ్రామంలో ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL బఫర్ జోన్ లో కొంతమంది 25 ఎకరాల స్థలంలో ప్రహారీ నిర్మించారు. అందులో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి సర్వే నెంబర్ 408లో 7 ఎకరాల్లో ప్రహారీ ఉంది. ఇక్కడ మనం కనబడుతూ ఉన్నది కదా, 7 ఎకరాల్లో ఆ పెద్ద చెరువు ఏదైతే ఉండదో మరి వాటిని కబ్జా చేసి 7 ఎకరాల్లో ప్రహారీ కూడా నిర్మించినట మాజీ మంత్రి మల్లారెడ్డి. నాకు 600 ఎకరాలు ఉన్నాయి, నాకు దాదాపుగా 2 కోట్ల రైతు బంధు అవన్నీ పడతాయని చెప్పేసి గతంలో మాట్లాడిన మల్లారెడ్డి మరి ఆ ప్రభుత్వంలో అయితే ఎలాంటి యాక్షన్ జరగలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మల్లారెడ్డికి భారీ షాకులు తగులుతా ఉన్నాయి. రోజుకు కొత్త విషయాలు మల్లారెడ్డి కబ్జాలు కానీ కాలేజీ విషయాలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ వెలుగులోకి రావడం జరుగుతూ ఉన్నది. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్లారెడ్డిని ప్రత్యేకంగా అది ఏదైతే కబ్జాలు చేసిండో వాటన్నిటి మీద ప్రభుత్వ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెడతా ఉన్నట్టు మనకు కనబడతా ఉన్నది.